రాష్ట్రంలో ఈ దివ్యాంగుల పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెరిఫికేషన్ అయితే పూర్తి స్థాయికి అయితే చేరుకుందనమాట. ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో 15,000 రూపాయల పెన్షన్ తీసుకునే ఈ వికలాంగులు అయితే 24,000 మంది అయితే మనకి ఇక్కడ ఉన్నారని చెప్పడం జరిగింది. అయితే ఈ 24,000 మంది ఇళ్ళకి మెడికల్ టీంలను పంపించి వెరిఫికేషన్ చేయగా అందులో 7,200 మంది అయితే ఈ పెన్షన్ తీసుకోవడానికి అనర్హులుగా తేలింది. ఆ మిగిలిన వారిలో కూడా కేవలం మంది దాకా అయితే ఈ 6,000 రూపాయల పెన్షన్ తీసుకోవడానికి అర్హులని తేలింది. మిగిలిన వాళ్ళు కేవలం 8,000 మంది మాత్రమే ఈ 15,000 రూపాయల పెన్షన్ తీసుకోవడానికి అర్హులు అని చెప్పి తేలిందనమాట. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన దివ్యాంగులు 7,79,000 మందిని మెడికల్ చెకింగ్ చేయించుకోమని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో కేవలం 2 లక్షల మంది మాత్రమే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్ చేసుకోవడం జరిగింది. ఆ 2 లక్షల మందిలో కూడా 40,000 మంది అనర్హులుగా ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్ అయితే మనకి తెలియచేయడం జరిగింది. ఈ మిగిలిన 5,79,000 మందిని టెస్ట్ చేయించుకోమంటే వాళ్ళు ముందుకి వెనక్కి అడుగు వేయడం జరుగుతుంది. అయితే వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవడం చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ నుంచి మనకైతే ఆర్డర్స్ రావడం జరిగింది. ఈ 5,79,000 మంది మళ్ళీ చెకింగ్ చేయించుకుంటే వారిలో ఎంతమంది అనర్హులు ఉన్నారని మనకు లిస్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా రాష్ట్రంలో అనర్హులని పెన్షన్ల జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది.